దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనతో ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయనతో సహవాసం చేస్తే మొదట మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడంట, రెండోదిగా మేలును అనుగ్రహిస్తాడంట. ఇది ఎవరి వల్ల సాధ్యమైద్దంటే దేవుని వల్ల మాత్రమే సాధ్యమైద్ది. ఇది యోబు గారి యొక్క అనుభవంలో నుంచి మనకు తెలియజేస్తున్నారు. ఎప్పటి వరకు యోబు గారిని నిందించడం, అవమానించడం, హేళన చేయడం, ఎక్కువగా యోబు గారిని ద్వేషించడం చేశారు. తనను కూడా తన దేవుణ్ణి ద్వేషించాలి, తన దేవుణ్ణి విడిచిపెట్టాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంతగానో యోబు గారిని పురుకొల్పారు. కానీ యోబు గారు ఎంత మాత్రం ఆయన తన దేవుడిని దూషించలా, అవమానపరచలా, దాన్ని హేళన చేయలా. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఉన్న దాంట్లో నేను సమృద్ధిగా ఉంటా. ఆయన ఇచ్చాడు, నేను తీసుకున్నాను. ఆయన తీసేసుకున్నాడు, నేను ఆయనకి ఇచ్చేసాను, అంతే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక అని అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట పలికాడో ఆయన జీవితంలో ఆయన సహవాసం ఇంకెక్కువ పెరిగింది. ఎంతగా విడవబడ్డాడో అంతగా దేవుడికి ఇంకా దగ్గర అయ్యాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏమైనా సెలవిస్తున్నాడంటే, ఆయనతో సహవాసం ఉండాలి. మొదటగా మనం చేయాల్సింది సహవాసం చేసేవాడు ఎక్కువ ముఖ్య ఉద్దేశం తను సహవాసం చేసే వ్యక్తి దగ్గరలోనే ఉంటాడు. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. నా ఫ్రెండ్ దగ్గర నేను కలుస్తాను, ఫోన్లో మాట్లాడతాను. ఎప్పటికప్పుడే దగ్గరగా కమ్యూనికేషన్ అనేది ఉంటే తనతో నాకు స్నేహం గట్టిగా ఉంటుంది. లేదు వారానికి ఒకసారి, లేదంటే నెలకు ఒక్కసారి, లేదంటే నాకు గుర్తొచ్చినప్పుడు ఒకసారి ఫోన్ చేశాను అనుకో, పెద్ద పర్టికులర్గా తీసుకోడు. లోక స్నేహమే ఇలా ఉంటే మన ఆత్మీయ స్థితికి, దేవాది దేవునికి మనం ఎంత దగ్గరగా ఉండాలి. ఈరోజు మొదటి రోజుగా ఈ మార్చి నెలలో దేవుడు నిన్ను అడుగుపెట్టి మొదటి రోజు నీకు ఇచ్చి ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఈ నెలలో మొదటగా నాతో సహవాసం స్టార్ట్ చేస్తావా? నాతో సహవాసం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో ముందు సమాధానం కలిగిద్ది. సమాధానం అనేది ఒక మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది జీవితంలో ఇప్పుడు సమాధానం అనేది లేదు. ఎందుకంటే ఆరోగ్యం వల్లే కావచ్చు, లేదా భార్యాభర్తల వల్లే కావచ్చు, భర్త వల్ల భార్యకు కావచ్చు, భార్య వల్ల భర్తకు కావచ్చు, బిడ్డల వల్ల తల్లిదండ్రులకు కావచ్చు, అల్లుడు వల్ల అత్తమామకు కావచ్చు, కోడల వల్ల అత్తమామకు కావచ్చు. కానీ ఏదో ఒక సమాధానం లేకున్న పరిస్థితులు మనకు వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే, ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో ఎవరైతే సహవాసం చేస్తారో, ఆయనతో ఎవరైతే సహవాసంలో ఎక్కువగా ఉంటారో, ఆయనతో సహవాసం చేయడం అంటే ఏంటి? ఆయనలో ప్రార్థనలో గడపడం, ఆయనతో వాక్యాన్ని ఎక్కువ ధ్యానం చేయడం, ఎక్కువగా ఆయన కృపను తలంచుకోవడం. అవును కదండి. మనము ఒక వ్యక్తికి దగ్గరగా ఉండాలంటే మొదటికి ఏం చేయాలి? ఆ వ్యక్తి ఉన్న ప్లేస్లోకి మనం వెళ్ళాలి. కాబట్టి ఆయనతో సహవాసం అనేది మనకు చాలా ప్రాముఖ్యత. ఆ సహవాసం కోసం మనం పరుగులు తీయాలి. ఆ సహవాసం మనంతటా మనమే పెట్టుకోవాలి. ఆయన మన కోసం వస్తాడు. మనం ఆత్మ గ్రహింపు అనేది మనకి చాలా ప్రాముఖ్యత. ఒక వ్యక్తి అంట, అందరూ సమాధానంగా ఉన్నారు, నేనే సమాధానం లేనని నడుచుకుంటూ వెళ్ళిపోతానంట. సమాధానం ఎక్కడ దొరికిద్ది అనుకుని వెళ్ళిపోతూ ఉంటే దారి మధ్యలో ఒక వ్యక్తి కనిపించాడంట. ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఏంటి ఈయన ఇలా ఉన్నాడు, ఎంత సంతోషంగా ఉన్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు ఏంటా అనుకొని ఈ వ్యక్తిలాగా నేను కూడా ఉందాం అనుకున్నాడంట. కానీ ఆ వ్యక్తి కొంచెంసేపు ఆగిన తర్వాత తనకు అర్థమైంది, ఆహార సంబంధమైన పోరాటం, ఆహారం గురించి, లేదా ఇంకా లోక సంబంధమైన కొన్ని ఆటల గురించి అతను అక్కడ పోరాడాల్సి వచ్చింది. అతని మనసులో అసమాధానం కరువైంది. ఇలా కాదు కానీ, ఈ వ్యక్తి వల్ల కాదు కానీ వేరే వ్యక్తి వల్ల అని అనుకున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక రైతు కనిపించాడంట. ఆ రైతు దగ్గరికి వెళ్ళేసరికి ఆ రైతుని చూశాడు. ఈయన సంతోషంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు. ఓహో అవునా, సరే అయితే ఈ రైతులాగా నేను ఉందామని స్టార్ట్ చేశాడు. తాను
తన పొలం సంబంధించిన బాధలు, తను పంట సంబంధించిన బాధలు ఇవన్నీ చూసేసరికి అబ్బబ్బబ్బ నాకు ఇది వద్దు అని అనుకున్నాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక యవనస్తుడు కనిపించాడంట. యవనస్తుడిని చూసేసరికి అబ్బా యవనస్తుడు ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఆ యవనస్తుడిని చూసి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆ యవనస్తుడిలాగా కొన్ని ఆలోచనలు, అతను పోరాడే పోరాటాలు ఇవన్నీ చూసేసరికి అబ్బా నాకు ఇది వద్దు. ఇక్కడికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చంటి పిల్లోడి దగ్గరికి వెళ్ళంట. ఆ చంటి పిల్లోడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చంటి పిల్లోడు యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని చూసేసరికి అక్కడి వరకు బాగున్నాడు. ఈ చంటి పిల్లోడిలాగా నేను ఉందాం అనుకున్నాడు. కానీ ఆ చంటి పిల్లోడు పడే కొన్ని బాధలు కానీ అవన్నీ తను గ్రహింపుకి వచ్చేసరికి నాకు వద్దొద్దు, నేనున్న స్థితిలోనే ఓకే అని అనుకున్నాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవునితో సహవాసం అనేది మనకి చాలా ప్రాముఖ్యత. క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనకి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యత. కానీ ప్రభువు సహవాసం చేయడం వల్ల సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. సమాధానం అనేది పోరాటం వల్లనే మనం పొందుకుంటాం. ఎందుకంటే సమాధానకర్త అయిన యేసయ్య దగ్గరికి మనం వెళ్ళాలంటే ముందు మనలో ఉన్న దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలు మనం అవి విడిచిపెట్టాలి. మనకి ఇక్కడ ఏదైతే ఉన్నాయో మనం అనుకుంటాం, జీవన సంబంధమైన పోరాటాలను బట్టి ఆత్మ సంబంధమైనవి మనం గ్రహించలేకపోతున్నాం. ఆత్మ సంబంధమైనవి మనం గ్రహించాలంటే జీవన సంబంధమైన వాటి కంటే ఆత్మ గ్రహింపు అనేది మనకు కావాలి. అప్పుడే మనకు సమాధానం వస్తుంది, అప్పుడే మనకు మేలు కలిగిద్ది. యోబు గారి జీవితంలో శరీరానుసారంగా చూసే వాళ్ళందరూ ఒక తీరుగా ఆలోచిస్తుంటే, ఆత్మానుసారంగా ఆలోచించే యోబు జీవితంలో మాత్రం దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా ఆయన మేలు చేసినప్పుడే అనుభవించాలా, కీడు చేసినప్పుడు అనుభవించడానికి అర్హుడు కాదా అని ఎప్పుడైతే అన్నాడో ఆ మాటలను బట్టి ఆయనతో సహవాసం ఎక్కువగా పెంచుకున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, కృపామయ, నీకు వందనాలు, స్తుతులయ్యా. ఇప్పుడు వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి క్షేమాన్ని ఇచ్చి భద్రతనిచ్చి నడిపించి పోషించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులయ్యా. ఈ వాగ్దానం చేత పట్టుకొని ప్రభా మేము వెళ్తుండగా మా ప్రయాణాల్లో, ఉద్యోగంలో, వ్యాపారాల్లో ప్రభా మేము చేస్తున్న పని పాటలో ప్రభా, డ్రైవింగ్లో ప్రతి విషయంలో నీ కంచి, నీ కాపుదల సమస్తము ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీతో సహవాసాన్ని, నీతో ఉన్న అనుభవాల్ని మేము ఎక్కువగా గ్రహించుకొని ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. నిశ్చితానుసారంగా జీవించడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.